హాయ్ అండి, నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ చిన్నిదేవ్. ఈరోజు వీడియోలో బెండకాయ కర్రీని గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1/2 kg వరకు కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజ్ బెండకాయల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి బెండకాయలు ఎంత సాఫ్ట్గా మగ్గితే కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది. సో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. బెండకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు ఫ్రై అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయలు ఫ్రై అయ్యాక వీటిని మరొక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని అందులో మనం ఒకటైతే పెద్దది, చిన్నవైతే 2 ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఖచ్చితంగా చాలా చిన్నగానే కట్ చేసుకోవాలి. అలాగైతేనే గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్లో ఈ ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, మీకు కారం ఎంత తినగలిగితే ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్తో పాటు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకొని ఇందులో పెద్దదైతే 1 టమాటో, చిన్నవైతే 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ పెరుగుని బాగా మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల కర్రీ యొక్క టెక్స్చర్, దానితో పాటు గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో మీకు గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటున్నారో, గ్రేవీ తిక్కుగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి, లేదా పలుచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. సో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలన్నీ ఉడికాక మనం పక్కన పెట్టుకున్న బెండకాయని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎలా అయితే కావాలో, పలుచగా అయితే పలుచగా, తిక్కుగా కావాలంటే కాస్త మీడియం సైజులో మంటని పెట్టుకొని వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు గ్రేవీని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్గా అయింది కదా. సో ఇలా మనకు బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.